గురు బ్రహ్మ గురు విష్ణు అని చిన్నప్పటి సందే చదువు చెప్పే టీచర్లు సార్లంటే దేవుళ్ళతోని సమానమని నేర్పిస్తుంటారు. అసొంటి టీచర్లకు రోజుకు దండేసి దండం పెట్టి కానొచ్చినప్పుడల్లా కాళ్ళు మొక్కకపోయినా పర్వాలేదు గాని ఇగో గిసొంటి గలీజేషాలేసి మాత్రం కథలు పడొద్దు. సినిమాలు చూసో ఏమో గాని టీచర్లతో నడుచుకునే తీరే మారిపోయింది ఇప్పటి కొందరు పోరగాళ్ళల్లా. చెన్నైలో నీ ముచ్చట చూస్తే మీరు కూడా గదే అంటారు. 22 ఏళ్ల ట్యూషన్ టీచర్ తోని 17 ఏళ్ల పోరగాళ్ళు లవ్ లో పడ్డాడట. ఆ ముచ్చట మేడానికి చెప్తే సిగ్గుందారా, నీ వయసు ఎంత, నువ్వు చేసే పనిలేంది, చదువుకో సక్కగా అని తిట్టే వరకలా నాకే నో చెప్తదా అని వెరైటీగా వేధించుడు పెట్టిండు. ఆ టీచర్ పేరు మీద ఆ ఇంటి అడ్రస్ కి ఆన్లైన్ లో క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు పెడుతున్నాడట. వాళ్ళు పార్సిల్ పట్టుకొచ్చి మేడం పైసలు కట్టురు అనగానే నేనెప్పుడు బుక్ చేసినా నాకేం తెలుసు అని ఆమె నోరెళ్ళు పెడుతుందట. ఇక ఆ పోరడు ఆడుతూనే ఆకుంటే ఆమె ఇంటికే 77 సార్లు ఓలా ఊబర్ రైళ్లు బుక్ చేసి అతాయించిందట. ఓ దిక్కు డెలివరీ బాయ్లు, ఇంకో దిక్కు క్యాబ్ ఆటో డ్రైవర్లు రోజుకు 10 సార్లు ఇంటికి వస్తుండే వరకలా వాళ్ళకి సమాధానం చెప్పలేక సావైతుందట ఈమెకు. ఆ టీచర్ అమ్మనాయ నుండి ఎవడో బట్టేవాజుగాడు ఇవన్నీ చేస్తున్నాడు, మీదికెళ్ళి తెలియని నెంబర్లకెళ్ళి ఫోన్ చేసి కాల్ కత్తింటున్నాను సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చే వరకలా వాళ్ళు ఈమెయిల్ తో నడుచుకుంటే ఆ లవ్ చేసిన కథలు పడ్డ పోరాడని తెలిసిందట. వాంతానికెళ్ళి 2 సెల్ ఫోన్లు, వైఫై రౌటర్ సీజ్ చేసిరట. వీని అతిక తెలియని అడుగు పందులు ఎతకపోను. ఈ కథలు పడే టైం అంతా చదువుకునే తందుకు ఉపయోగిస్తే ఎంత బాగుపడవాడు.